ఈ రోజుల్లో ఎవరు ఎందుకు చంపేస్తున్నారో తెలియదు. భార్య ఎక్కువ ఫోన్ వాడుతోంది, ఎక్కువ మాట్లాడుతోంది ఫోన్లో అని చెప్పి కొంచెం ఫోన్ తగ్గించు అన్నట్టు పాపం భర్త. అంతే, భర్తని అర్ధరాత్రి గొడ్డలతో నరికి చంపేసింది భార్య. అది పరిస్థితులు. ఎంత దారుణంగా చావులు ఉంటున్నాయంటే, ఎవరన్నా సినిమాకి వెళ్ళొద్దు అంటే చంపేస్తున్నారు, ఆవకాయ పచ్చడి పెట్టలేదేంటి అంటే చంపేస్తున్నారు, లేదంటే శుభ్రంగా టీవీ చూస్తున్నావు ఎందుకు, సీరియల్ పిచ్చేంటి, నాకు అన్నం పెట్టాలి కదా అంటే చంపేస్తున్నారు. నోరు తెరిచి మాట్లాడేటప్పుడు మీ భార్య ఏ కండిషన్లో ఉంది, ఎలా ఉందో చూసుకోండి. ఫోనే మాట్లాడితే పెట్టుకుని అన్నం తినండి. పరిస్థితులు ఎక్కడ మనుషులు ఉంచేటట్టు కనిపించట్లేదు. అర్థమైందా? కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇది నేనేం సిల్లీగా చెప్పలేదు, కరెక్ట్గానే చెప్తున్నాను. ఒకళ్ళకి నచ్చని మాట చెప్పే అధికారం లేకుండా పోతుంది. అందుకని మిమ్మల్ని ఏ రోజు ఎవరు చంపేస్తారో తెలియని పరిస్థితులు వచ్చినాయి. జాగ్రత్తగా ఉండి భార్యలతో జాగ్రత్తగా కాపురాలు చేసుకోండి తప్ప ఆవకాయ పెట్టలేదన్నా, అన్నం పెట్టలేదన్నా, ఫోన్ ఎక్కువ చూడొద్దన్నా, లేకపోతే సీరియల్స్ పిచ్చి తగ్గించుకోమన్నా, గడ్డి మందు కలిపేసి ఒక ఆవిడ మనం చూసాం. మనం పిల్లలకు పట్టించేసి తను తాగేసి ఆ పాడిని తను బతికింది, పిల్లాడేదో చచ్చిపోయాడో బతికాడో అని చెప్పుకున్నారు ఆ మధ్యకాలంలో. ఇవి పరిస్థితులు. అందుకని జాగ్రత్తగా ఉండండి.